గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో విడుదల రజని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడబోతున్నటువంటి తరుణంలో నిన్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటటువంటి పేరుతో తెలుగుదేశానికి జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలుగా పిలువబడేటటువంటి వ్యక్తులు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటమే కాకుండా లోపల ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది వారించినా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వారించినా కూడా వారిని ఫిజికల్గా హాని చేయటమే కాకుండా అనేక రకాలైనటువంటి దూషణలతో మొదలైనటువంటి ఆ కిష్కింద కాండ ఏదైతే ఉందో అది చివరికి ఫ్లెక్సీలను తగలబెట్టడంలోనూ జగన్మోహన్ రెడ్డికి వారి ప్రభుత్వానికి వెనుకబడిన కులాల అభ్యర్థిగా ఉండేటటువంటి విడుదల రజనికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి రాయటానికి వీలైనటువంటి భాషలో తిట్టడం అనేటటువంటిది రాబోయేటటువంటి ఎన్నికలన్నీ కూడా హింసాత్మకంగా జరగబోతాయనేటటువంటి దానికి సూచనగా జరిగిన పని అని చెప్పి మనం తప్పనిసరిగా భావించక తప్పదు. అయితే ఇవన్నీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అంతా కూడా ఆ రకమైన హడావిడిలో ఉండగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి వెనుకబడిన తరగతుల అభ్యర్థి నిలబడుతున్నారని తెలిసి కూడా అక్కడ ఎదురుగా ఉండేటటువంటి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర గంటల తరబడి వెయిట్ చేసి తెలుగుదేశానికి జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పార్టీ ఆఫీసుల మీద మొట్టమొదటిసారిగా గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా పార్టీ ఆఫీసెస్ మీద దాడి చేయటం అనేటటువంటిది ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమం. 4వ తేదీ నుంచి వెనుకబడినటువంటి కులాలందరికీ కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలు చేయబోయేటటువంటి కార్యక్రమాల మీద ఒక చాలా పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం మేము తీసుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో అదే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి ఒక మహిళ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, మహిళా రాజకీయ జీవితాన్ని ప్రేరేపితం చేసేటట్లుగా భయాందోళనకి పరిస్థితులు సృష్టించేటటువంటి విధంగా చేయటం అనేటటువంటి తప్పనిసరిగా అందరూ కూడా ఖండించాల్సింది. జనసేన అధ్యక్షుడు పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు లేవు అని చెప్తున్నాడే. ఏ రకమైనటువంటి సంఘటనలు ఉదాహరణగా చెప్పకపోయినా కూడా సింపుల్గా ఒక రకమైనటువంటి పడికట్టు పదాలతో శాంతి భద్రతలు లేవు అని చెప్తున్నప్పుడు నిన్న జనసేనకు సంబంధించినటువంటి గూండాలు చేసినటువంటి శాంతి భద్రతల్ని భంగపరిచేటటువంటి విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా దీన్ని మాట్లాడాలి అంచేత దొంగే నడిచినట్లుగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ మరింత ఉధృతం చేసేటట్టు పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి కనుక చూస్తే రాష్ట్రంలో నాకు ఏ రకమైనటువంటి చట్టాలు వర్తించవు, రాష్ట్రంలో ఉండేటటువంటి పోలీసు వారందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారు ఏం చెప్పినా కూడా నేను వినను, అంచేత నేను కింద పడి పొర్లుతూ ఉంటాను. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో చేసేటటువంటి హింసాత్మక పనులన్నీ కూడా తప్పనిసరిగా శాంతి భద్రతల్ని భంగపరిచేటటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాలు వీటి మీద దృష్టి పెట్టాలి. పోలీసులు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చినాయి. ఎవరు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా హింసాత్మక సంఘటనలు జరిపినటువంటి నేపథ్యంలో ఇటువంటి పార్టీ ఆఫీసెస్ మీద దాడి చేసేటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా అరికట్టాల్సిందే. కొంతకాలం క్రితం తెలుగుదేశానికి సంబంధించిన ఒక అనామకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేశారనేటటువంటి దాంతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారని ఇదే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అటువంటిది ఇదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ దాన్ని రివర్స్ చేసేటటువంటి పద్ధతుల్లో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీసెస్ మీద అందున ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ నిలబడుతున్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఈ రకమైనటువంటి పనులు చేయటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలో క్షమార్హం కాదు. సో 4వ తేదీ నుంచి జేహో బీసీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేటటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలు వెనుకబడినటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క ప్రయోజనాల కోసం చేసేటటువంటి కార్యక్రమంగా వారు చెప్తూ వారి ఆధ్వర్యంలోనే ఇటు ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళ మీద జరిపేటటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వాటిని అరికట్టాల్సిందే. ఏదైనప్పటికీ న్యాయస్థానాలు కూడా వీటి మీద ఒక దృష్టి పెట్టాలి. అదే రకంగా ఎన్నికల సంఘం కూడా ఇటువంటి హింసాత్మక సంఘటనలు ఎవరు చేసినా, ఎవరు ప్రేరేపించినా, ఎవరు వాటిని ఎంకరేజ్ చేసినా కూడా వారి గుర్తింపును కూడా రద్దు చేస్తామనేటటువంటి ఒక కఠినమైనటువంటి రీతిలో కనుక చేయకపోతే ఇప్పటికే చావో రేవో తేల్చుకోవాల్సినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు వెళ్తున్నట్టు తరుణంలో రేపు 2-3 నెలల కాలంలో జరగబోయేటటువంటి ఎన్నికలు రాయలసీమ ప్రాంతంలో కానీ లేదా పల్నాడు ప్రాంతంలో కానీ
గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కానీ ఇవన్నీ హింసాత్మక సంఘటనలు హెచ్చుగా జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఖచ్చితంగా వాళ్లలో ఉండేటటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు ఒక చోట కూర్చుని ఏ రకమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరగడానికి వీల్లేదన్నట్టుగా వారు కనుక ఒక ఒప్పందానికి కనుక రాకపోతే ప్రజలు తప్పనిసరిగా తీవ్రంగా వీటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది, రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అంచేత ఇప్పటికైనా సరే ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి రీతిలో కనుక రియాక్ట్ కాకపోతే ఇటువంటి సంఘటనలు జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ఇవి చాలా రిపీటెడ్గా మొన్ననే పుంగనూరులో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఒక పోలీసు వారి మీద జరిపినటువంటి దాడిలో పోలీసుల వ్యక్తులకు సంబంధించిన గాయపట్టవే కాకుండా కళ్ళు పోగొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. సో ఇది మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, మాకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, మా కుటుంబం జోలికి ఎవరూ రారు అని కనుక తెలుగుదేశంలో ఉండేటటువంటి వ్యక్తులు కనుక అనుకుంటే చాలా పొరపాటుది. తప్పనిసరిగా రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ఒక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఇటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షిస్తాయనేటటువంటి వాస్తవాన్ని మైండ్లో పెట్టుకోవాలి. సో ఏదో 23వ సంవత్సరానికి మేము వీడ్కోలు చెప్తున్నాం, కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటున్నాం, తాగి తందనాలు ఆడతాం, తాగి వేరే పార్టీ ఆఫీసుల మీద మేము దాడి చేస్తామనేటటువంటి ఐడియా కనుక ఎవరికైనా ఉన్నా ఇవన్నీ కూడా అరికట్టేటటువంటి రీతిలో కనుక ముందుకు వెళ్లాల్సిందే. అందున వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే పైకి వస్తున్నారో వాళ్ళని అరికట్టాలనే ఉద్దేశంతో కనుక ఎవరు ఏ పని చేసినా దాని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది.